బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకు గండి పడింది. చెరువు కట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కలతూరు, హరిజనవాడ, పాతపాలెం సహా ఇతర గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చెరువు కట్టకు గండి పడటంతో వరద నీరు కట్ట నుంచి మట్టి జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు స్థానికులు. తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకు గండి పడింది. చెరువు కట్ట తెగిపోవడంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో కలతూరు, హరిజనవాడ, పాతపాలెం సహా ఇతర గ్రామాల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. వందల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. చెరువు కట్టకు గండి పడటంతో వరద నీరు కట్ట నుంచి మట్టి జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు స్థానికులు. రైట్ టికెట్ తిరుపతి జిల్లా సత్యవేడులోని రాయల చెరువుకైతే గండిపడినట్టుగా తెలుస్తుంది. దీంతో ఆ చెరువు కట్ట తెగిపోవడంతో అక్కడ కొన్ని గ్రామాలైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి నారాయణరెడ్డి అందిస్తారు. నారాయణరెడ్డి, ప్రస్తుతం అక్కడ ఉన్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారా? తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని ఈ రిజర్వాయర్ ఏదైతే ఉందో ఈ రోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో అంటే ఆ చెరువు కట్టకు గండి పడడంతో ఆ యొక్క నీళ్ళన్నీ ఒక్కసారిగా గ్రామం వైపు రావడంతో అన్ని గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకునే పరిస్థితి నెలకొనింది. అంటే బయటికి రాలేని పరిస్థితి. అలాగే ఏవైతే పశువులు కోటంలో ఉన్న పశువులు కూడా కొన్ని వరద అంటే ఆ యొక్క నీటి ఉధృతికి కొట్టుకెళ్లిన పరిస్థితి కూడా ఉన్నట్లు కూడా ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అలాగే రాయల చెరువు ఏదైతే పాతకుంట రాయల చెరువు ఏదైతే ఉందో ఆ చెరువుకు గతంలో అంటే 2014-19 ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 42 లక్షల రూపాయలతో ఆ యొక్క చెరువు పూడిక పనులు చేశారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఆ పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే ఈ వరద గండికి పడడానికి కూడా కారణమైందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఈ రాయల చెరువు గండిపడిన నేపథ్యంలోనే అప్రమత్తమైన అధికారులు వెంటనే కలెక్టర్ కూడా దీనిపైన స్పందించి అక్కడికి హుటాహుటిన పోలీసులని అదే విధంగా రెస్క్యూ టీం కూడా పంపించడం జరిగింది. అంటే పూర్తిగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండే విధంగా కూడా వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించే విధంగా కూడా చర్యలు చేపట్టమని చెప్పి కూడా పూర్తి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా అంటే ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటి ఉధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా అటువైపు వెళ్లకుండా కూడా పోలీసులు వారిని కట్టుదిట్టం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఈ చెరువు అయితే ఉందో అది సుమారు 6 TMC సామర్థ్యం కలిగిన చెరువుగా కూడా చెప్తున్నారు. అదే విధంగా 2000 ఎకరాలకు ఆ చెరువు నీటిని సాగుకి ఉపయోగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే దీని యొక్క విస్తీర్ణం 13 ఎకరాల విస్తీర్ణంలో ఈ చెరువు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.